అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కోడి పందాలు అనేది జరుగుతున్నాయి. కోడి పందాలు ఇక్కడ జరుగుతాయి కాబట్టి దాని అభిప్రాయం ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతాం. నమస్కారం అమ్మా, నా వయసు 65 అమ్మా. మాది బుట్టాయిగూడెం మండలం. మాకు ఈ సంక్రాంతి అంటే చాలా సరదా. మాకు కోడిపందెం అంటే అయితే ఇక్కడ కోడిపందాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. మొత్తం జిల్లా మొత్తం భారీ ఎత్తున జరుగుతున్నాయి. బాగా ఇచ్చారు, బ్రహ్మాండం జరుగుతున్నాయి. కానీ మేము ఇక్కడ నిన్న తీరా పందెం ఉందని వస్తే పందెం లేదు, ఏమీ లేదు, వెలవెలపోయింది. మినిస్టర్ గారు ఊర్లో వెలవెలపోతాం ఏంటి అని చెప్పి మేము మా సరదాకి ఇక్కడే ఉండిపోయాం. ఉండిపోతే ఇక్కడ ఏ ఆటలు లేవు, ఏ ఆటలు ఇక్కడ జరుగుతులేదు. ఇక ఓన్లీ కోడి పందెం జరుగుతుంది. సర్లే మేము సరదాగా ఎంజాయ్ చేద్దామని మా ఫ్యామిలీస్ కూడా వచ్చారు. బ్రహ్మాండంగా సంక్రాంతి సంబరాలు మాకు ఓన్లీ కోడి పందెం చాలా బాగా చాలా అందంగా చూపించారమ్మా. చాలా సంతోషం, చాలా ఎంజాయ్ చేస్తాం, ఇంకా ఎంజాయ్ చేస్తాం. ఇదిగోమ్మ నెక్స్ట్ కూడా ఇదిగోమ్మ మీసం పవర్ ఎంజాయ్ చేస్తామమ్మా. అయితే వేరే రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వచ్చారు కోడి పందాలు చూడడానికి. వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్, హలో, హ్యాపీ సంక్రాంతి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇది చాలా మంచిగా ఉంది. ఇది నాది ఫస్ట్ టైం ఇది కోడి పందాలు చూడడం. ప్రతిసారి ఇంటి దగ్గర ఉంటుండే, కానీ ఈసారి కాలేజ్లో హాస్టల్లో లీవ్ ఇంటికి వెళ్ళలే, ఇక్కడే ఉండే. అందుకే ఇక్కడ చూడడానికి వచ్చినాం. కాలేజ్ దగ్గరనే ఉండే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. అక్కడ ఎలా జరుపుకుంటారు? అక్కడ ఇట్లా కోడి పందాలు ఏమి ఉండదు. అక్కడ ఇట్లా భోగి ఒక రోజు ముందు ఉంటుంది, దాని తర్వాత కైట్ ఫెస్టివల్స్ ఉంటుంది, దానికి వెళ్తుండే. ఫస్ట్ టైం కదా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకి రావడం. అంటే ఈ కల్చర్స్ అవన్నీ మీరు ఎలా అనిపిస్తున్నాయి? మీకు ఎలా అనిపిస్తున్నాయి? హౌ డు యూ ఫీల్? మంచిగా ఉంది చాలా. It's something very new. I've not seen something like this before as well. So it's really well organized as well. So I'm having fun. Thank you. So I guess this is my first experience having this fight, because this is the tradition of West Godavari, I guess, right? And it is really famous here. But we are unaware of these cultures that's happening, because I am from Nepal, international students in NIT Andhra Pradesh. And this seems like really authentic to this place, and I find it well. We are enjoying having fun. Okay. Yes. How do you feeling about these cultures and games? No, it is native to this place, so I cannot comment anything in that. But it's fun watching everyone and having so much of interest in this field, and everyone is having fun and they are enjoying it. So it is good. నిట్ కాలేజ్ నుంచి చాలా మంది వచ్చారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసాం. ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ నేటివ్ ఏంటి? ఇక్కడేనా? ఇక్కడేనండి, తాడేపల్లి. ఎలా జరుగుతున్నాయి కోడి పందాలు? బాగా జరుగుతున్నాయండి, రెండిట్లో ఏదో ఒకటి గెలుస్తుంది. నుంచి కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీ సంక్రాంతి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నల్ల జాతుల నుంచి వచ్చామండి. ఇప్పుడే ఇదేనా ఫస్ట్ టైం? నిన్న కూడా వచ్చాం. అక్కడికన్నా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏంటి స్పెషల్? ఏంటి ఇక్కడ సిట్టింగ్ బాగుంది, లేడీస్ స్పెషలైజేషన్ బాగుంది. వేరే పందాలకి వెళ్తే లేడీస్ని కొంచెం దూరంగా కూర్చోబెట్టు, ఇక్కడైతే సిట్టింగ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. అసలు సంక్రాంతి మీరు ఎలా జరుపుకుంటారు? నిన్న మా అబ్బాయి, చిన్న బాబు మా అబ్బాయికి నిన్న బౌల్పళ్ళు పోసామండి. ఈరోజు పెద్దలకు పెట్టుకుందాము. అక్కడ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చాం. శుభాకాంక్షలు అండి మీకు. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కోడి పందాలు చూసి? ఈ సంవత్సరం కూడా బాగుంది, కాకపోతే ఈసారి ఎక్కువ డబ్బులు పోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ పేరు? అఖిల్. ప్రాపర్ ఎక్కడండి? తాడేపల్లిగూడెం. ఎలా ఫీల్ అవుతున్నారండి ఇక్కడికి వచ్చి కోడి పందాలు చూసి? చాలా బాగుందండి. అట్మాస్ఫియర్ మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలోనే ఉంటుంది. సో చాలా బాగా నచ్చింది. సో అందుకని అందరూ సరదాగా ఎంజాయ్ చేయడానికి సరదాగా ఉంది. మీరు ఒకరే వచ్చారండి లేకపోతే మీ రిలేటివ్స్ కూడా తీసుకొచ్చారండి? రిలేటివ్స్ ఎవరు రాలేదని ఫ్రెండ్స్తో వచ్చాను నేను. సో సరదాగా చిల్ అవుట్ అవడానికి. అందరూ కూర్చుని ఇక్కడ చూస్తున్నారు. సో బయటకు వెళ్ళి మనం చూద్దాం, చాలా ఆటలు జరుగుతున్నాయంట. సో వెళ్దాం రండి. బోత్ ఆర్ ద మై కొలీగ్స్. సంక్రాంతి అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం మనం సంతోషంగా ఆనందంగా ఫ్యామిలీ మెంబర్స్తో ఎంటర్టైన్ చేయడానికి ఇదొక వేదిక.
దాంట్లో అంతర్భాగంగా మనకి మన పూర్వీకుల నుంచి కొన్ని కళలు కూడా అడాప్ట్ అయి ఉన్నాయి. ఆ కళల్లో భాగంగా సహజంగా ముగ్గుల పోటీలు, అలాగే కబడ్డీ, ఖోఖో, దాంతోపాటుగా మనకి ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి వచ్చింది కోడి పందాలు కూడా జరుగుతూ ఉంటాయి. అవి సరదాగా ఈ 3 రోజులు ఎంటర్టైన్ చేసి మనందరం ఆనందం పొందాలని మన పూర్వీకుల నుంచి మనకి వచ్చిన ఆచారం ఇది. కొన్ని ఆచార వ్యవహారాల్లో భాగంగా వాటిని మనం ఎప్పటికీ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మన ముందు తరాలకి మనం ఉండే ఆచార వ్యవహారాలన్నింటినీ మనం అంటే అడాప్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉండడంతో ఇవి ఏదో వ్యసనంగానో లేకపోతే ఇది ఒక జోదంగానో భావించకుండా ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఆస్వాదించి ఈ 3 రోజులు చాలా సంతోషంగా గడిపి ఇక్కడ ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత వీటిని మర్చిపోతారు అందరూ కూడా, ప్రజలందరూ. అంటే అది అధికారులు అందరూ కూడా గ్రహించాల్సిన విషయం. దీన్ని కోఆపరేట్ చేస్తే ఈ 3 రోజుల్లో ప్రజలంతా ఈరోజు ఉన్న సంతోషాన్ని రేపు భవిష్యత్ తరానికి ఒక ఉత్సాహంగా మారుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా పోటీ చేస్తున్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి. ఎలా ఉంది ఇక్కడ ఇదంతా చూస్తే? ఎలా ఆడుతున్నారు? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము అక్కడ ఇంత సెలబ్రేట్ చేసుకోము, అక్కడ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సంక్రాంతి ఇలా సెలబ్రేట్ అంటే మేమైతే కోడి పందాల కోసమే వస్తాం. నేను ఖమ్మం నుంచి వచ్చాను. అక్కడ సంక్రాంతి అంత ఎక్కువ సెలబ్రేట్ చేసుకోరు. సో ఇక్కడ అంటే కోడి పందాల కోసమే వస్తాం మేము మెయిన్గా. ఈ 3 రోజులు అయితే కోడి పందాల దగ్గరే ఉంటాము. సో అక్కడ అంత సెలబ్రేట్ చేసుకోరు, ఆబ్వియస్గా ఇక్కడే ఎక్కువ సెలబ్రేట్ చేస్తాం. ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి కదా, గుండాతులు జరుగుతున్నాయి కదా? యాక్చువల్లీ చాలా ఎక్సైటింగ్ ఉంది. మీరు కూడా ఆడుతున్నారా? యా, ఆడుతున్నాం. గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఇదిగో గెలుస్తున్నాం. స్వీట్ మెమరీస్ అంటే చిన్నప్పటి నుంచి తెలుసా లేకపోతే సంక్రాంతికి చాలా ఎక్కువ వస్తూనే ఉంటాం. ఓన్లీ సంక్రాంతికే వస్తాము. యాక్చువల్లీ 1 ఇయర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే ఇంకా సంక్రాంతికి వస్తాము. ఇంకా అందరూ కజిన్స్ మీట్ అయ్యేది కూడా ఇక్కడే. ఇంకా స్వీట్ మెమరీస్ అంటే ఇవే, బెట్టింగ్స్ వేస్తుంటాం, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మీరు ఒకళ్ళే వచ్చారా లేకపోతే మీ రిలేటివ్స్? నా కజిన్స్ వచ్చారు, అందరం కలిసి వస్తాం. Can you please share the experience of Sankranti? What you watch here? Every year వస్తూ ఉంటాం. సో ఇట్స్ ద సేమ్ ఎక్స్పీరియన్స్, కోడి పందాలు. సో మళ్ళీ నానమ్మతో టైం స్పెండ్ చేసి దట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యా, హైదరాబాద్లో ఉంటాం. సో నానమ్మ ఇక్కడ ఉంటారు. సో అక్కడి నుంచి వచ్చాము. యా, మనం చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో. ఫస్ట్ ఆడుకుంటున్నారు ఇక్కడ అందరూ కూడా. ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, మగవాళ్ళు కూడా ఉన్నారు. భేదం లేకుండా అందరూ ఆడుతున్నారు ఇక్కడ. చాలా సంతోషంగా జరుపుకున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మనం తెలుసుకుందాము. దీన్ని గుండాట అంటారండి. ప్రతి పండగకి సంక్రాంతికి మా యొక్క సంస్కృతిలో భాగంగా ఇది జరుపుతూ ఉంటారు. ఏంటంటే సరదాగా అందరూ ఈ పండుగ 3 రోజులు హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడపాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఉన్న దాంట్లో అమౌంట్ పెట్టుకుని వచ్చి ఆడుకుని ఉంటే కలుచుకుంటారు, ఓడిపోతారు. కానీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి అందరూ ఒక స్పోర్టివ్ తీసుకుంటారు. ఇదేంటి సంక్రాంతికి మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది ఒక ప్రత్యేకత. నెక్స్ట్ పందాలు కానీ గుండాటలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. డేటా మీద బాగా జరుగుతుంది. మేము 35 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడంటే ఇదే బెస్ట్. మరి ఇప్పుడు వరకు వేసిన దాంట్లో వేయలేదు, చాలా బాగుంది మరి. ఓకే, హ్యాపీ సంక్రాంతి అండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి? ఇది మా సైడ్ మాత్రం ప్రతి సంవత్సరం జరిగేదే. ఈ సంవత్సరంలో 3 రోజులు మాత్రం ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ ఇదిగోండి వైజాగ్ నుంచి, చెన్నై నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరం ఇక్కడ మీట్ అవుతాం. చాలా సరదాగా ఉంటుంది, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. లేదు, మాకు 10 ఏళ్ళ నుంచి సేమ్ ఇదే ఫ్రెండ్స్, ఇదే ముందు ఇదే బ్రాండ్స్, మేమేం మారలేదు.
కాకపోతే ఏంటంటే కొంచెం పెయింటింగ్ వర్క్ పెరిగింది తప్ప ఇలాగే ఉంది. చాలా ఆనందంగా గడుపుతాం. సంక్రాంతికి చాలా ఆనందంగా గడుపుతాం అండి. చాలా అందరూ మిత్రులందరం కలుస్తాం, అంటే అందరం కలుసుకుంటాం. సంవత్సరం ఒకసారి మధ్య మధ్యలో వచ్చి వెళ్తుంటాం సొంత ఊర్లు. అప్పుడు ఎవరి పనులు వచ్చి వెళ్ళిపోతాం. సంక్రాంతి ఈసారి మాత్రం ఈ 3 రోజులు అందరికి మంచి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇంట్లో కూడా నో డ్రంక్ అండ్ డ్రైవ్, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఆనందంగా. పందాల్లో ఏమన్నా పాల్గొన్నారండి? అంటే మా కత్తులు కట్టరు కదా, కోళ్ళు పందాలు వేస్తుంటారు, మేము సైడ్ పందాలు వేస్తుంటాం అంతే. అది కోడి పందాల కన్నా ఇదిగా గుండటం చూసారా, డైరెక్ట్గా కొత్త బ్లేడ్లు పెట్టుకుని వస్తారు, జేబులు కొట్టేస్తారు. కోడి పందాలు కూడా బాగుంటాయండి మా సైడ్. ఏంటంటే అయ్యే కదా ఫేమస్, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇంకా అయ్యే కదా మెయిన్. అవునా? అది చెన్నైలో చూస్తున్నాము అయ్యే ఆట. ఏ ఆటది? ఎడ్లు పందాలు. ఇదైతే రిస్క్ తో లేని పనులు మాకు. హ్యాపీగా పందాలు వేస్తాం, వస్తాయి పోతుంటాయి, చూద్దాం ఉన్నాక వస్తూ ఉంటాయి పోతుంటాయి. కావును ప్రతి ఒక్కరు నాకే వచ్చాను అనుకోండి, దేవుడు దాన్ని పెట్టుకుని వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు రావు. పొద్దునైతే నాకే వచ్చాడు దేవుడా, ఇంకెవరికి రాకూడదు అనుకుంటారు. అది తప్పది. వస్తుంటే పోతుంటే కానీ నష్టపోయి వెళ్ళిపోతారు. చివరికి ఏంటంటే కట్రైను బనీను మిగులుతుంది మనకి. అన్నీ పోతాయి. రిస్క్ లో పెట్టామని అనుకుంటాం కానీ మనం రిస్క్ పడిపోతాం. సంక్రాంతి ఏ మూమెంట్స్ ఉంచుకుని మళ్ళీ మా ఫ్రెండ్స్ వస్తారు. ఈ ఆనందాలు మళ్ళీ పందాలు, కోడి పందాలు. మళ్ళీ సంక్రాంతి గురించి ఎదురు చూస్తూ ఉంటాం. చెన్నై, వైజాగ్ నది వచ్చాం. ఆయన ఏమో జంషెడ్పూర్ నుంచి వచ్చాడు. ఆయనతో కూడా మాట్లాడాను, పెద్ద మా అందరూ హ్యాపీ సంక్రాంతి అండి. ఎలా కనిపిస్తుందండి హ్యాపీ సంక్రాంతి ఇక్కడ? హ్యాపీ సంక్రాంతి 4 సంవత్సరాలు బట్టి ఏం లేదండి. ఇప్పుడు ఏమైనా బాగుంటుందో నెక్స్ట్ వచ్చేది. ఇప్పుడు ఎలా ఈ రోజు ఈ రోజు చాలా బాగుంది. సూపర్ నాన్న. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ జనాలు అందరూ వస్తున్నారు కదా, సో మీ బిజినెస్ ఎలా నడుస్తుందండి? బిజినెస్ అయితే పర్లేదండి. లాస్ట్ ఇయర్ కన్నా అయితే ఈ ఇయర్ చాలా బాగుంది. చాలా మంది వస్తున్నారు. ఇంతకు ముందు అయితే కొంచెం కరోనాకి వీటికి భయపడేవారు. ప్లస్ కరోనా దెబ్బ వల్ల కొంచెం మనీ తక్కువ ఉండేది కదా ఇంతకు ముందు అయితే. ఇప్పుడు కొంచెం పర్లేదు. పర్వాలేదు, అందరూ వస్తున్నారు, బాగానే ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు వేడివేడిగా నోరూరిపోతున్న చికెన్ పకోడీ అండ్ చికెన్ బిర్యానీ కూడా ఉన్నాయి. సో అందరికీ నచ్చేలా ఉంది. బయటకు వెళ్ళకుండా ఇక్కడే స్టార్స్ అన్ని ఏర్పాటు చేశారు ప్రజలందరికీ. ఇక్కడ అందరూ వచ్చి తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి వాళ్ళ మొహంలో ఉట్టి పడుతుంది. సో ఇక్కడ ఒకవైపు చూసుకోవచ్చు కోడి పందాలు జరుగుతున్నాయి, అండ్ ఇంకో వైపు కూడా ఇక్కడ గుండాట జరుగుతున్నాయి. సో ఎవరికి నీరసం రాకుండా అన్ని ఫుడ్ కోట్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కాకపోతే చూసుకోవచ్చు బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.